హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే గోంగూర పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. ఇది చాలా ఈజీ అండి, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ పచ్చడి 10-15 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ఓకేనా? అది ఎలాగో ఇప్పుడు చూపించేస్తాను. రండి. గోంగూర నిల్వ పచ్చడి తయారు చేయడానికి ముందుగా గోంగూరని శుభ్రంగా వాటర్తో వాష్ చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 కట్టలు తీసుకున్నాను అనమాట. ఇది పుల్ల గోంగూర అండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 10 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. గోంగూర పచ్చడికి కొద్దిగా కారం ఉంటే బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా దోరగా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇలా వేగిపోయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 2 స్పూన్ల దాకా మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి గోంగూరను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. వేసి గోంగూరను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గోంగూర అంతా మెత్తగా ఉడికించేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారా, గోంగూర అయితే ఇలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ గోంగూరని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 4-5 ఎల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న గోంగూరను వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గోంగూరని మిక్సీ పట్టేసిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకోవాలి. పోపు వేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ గోంగూర ఉడికించిన ప్యాన్లోనే పోపు వేసేస్తున్నాను అనమాట. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ పప్పు నూనె అయితే బాగుంటుందండి, వేరుశనగ నూనె కానీ, అవి వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసుకొని గరిటెతో బాగా కలపాలండి. అలా కలుపుకుంటూ ఆయిల్ అన్నది సైడ్స్లోకి వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే పచ్చడి అన్నది బాగా నిల్వ ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటామే. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 10-15 రోజులు నిల్వ ఉంటుందండి. గాజు సీసాలో కొద్దిగా కూడా వాటర్ ఉండకూడదు. చక్కగా గాజు సీసా అంతా తుడిచేసుకొని అందులో చల్లారిన తర్వాత వేసుకుంటే పచ్చడి అన్నది నిల్వ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి గోంగూర పచ్చడి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. టంటడే, ఈ గోంగూర పచ్చడి అంటే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. తన కోసం అయితే చేశాను. ఇప్పుడు తన భోజనానికి వచ్చేస్తారు. వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటారనమాట. చాలా అంటే చాలా ఇష్టం దానికి. ఎలా ఉంది గోంగూర పచ్చడి? బాగుందా? చాలా అంటే చాలా బాగుందంట మా వారికి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఇది పచ్చడి 10-15 రోజులు కన్ఫామ్గా నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మర్చిపోయింది, దీని గురించి ఒకటి చెప్పలేదు కదా మీకు. నాకు కూడా గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా అమ్మ రోట్లో రుబ్బిది అనమాట గోంగూర పచ్చడి. నా కోసమని చెప్పి మా అమ్మ జాడీలోకి ఇంత తీసి ఒక స్పెషల్గా పెట్టిది అనమాట మా అమ్మ. చాలా అంటే నాకు కూడా చాలా ఇష్టం, చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. టాటా.